హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఏ విధంగా ఉందో చూసాం. మొత్తం ఈ వారం అయితే గేదెలు ఆవులు బాగానే వచ్చినాయి. ఇప్పుడు హోలీ దాకా ఇది హోలీ అయిపోయింది కాబట్టి కొంచెం గేదెలు బర్రెలు అందరూ సేల్ చేస్తారు, కొత్తవి తీసుకుంటారు. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది మనకు. ఉగాది తర్వాత అయితే మొత్తం అందరు పాత గేదెలు అన్నీ తీసేసి కొత్త గేదెలు పెట్టుకుంటారు. ఇవన్నీ వారం ఏ విధంగా ఉందో మీకు మార్కెట్లో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక చూస్తే హాయ్ అని మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి. మీకు వచ్చేసి బుల్లు, జఫ్రాబాదీ చాలా ఉన్నాయి. వారం అయితే పడ్డలు పోతు మంచిగానే వచ్చినాయి. ఇది 6 వన్ల మీద ఉందంట పోతు. మనకు సింగల్ క్రాస్ ఉంది. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, నేను వీడియో పెడతాను దాన్ని. ఇవి వచ్చేసి మొత్తం మనకి ఈ వారం అయితే వచ్చినాయి దూడలు, దులియాయి, జఫ్రాబాదీ, ముర్రాయి, ఇవన్నీ చిన్నవి పెద్దవి పడ్డలు ఉన్నాయి. ఇవి రింగ్ ఉంది, ఈరోజు మార్కెట్లో వచ్చినాయి. మొత్తం మంచి జాతి వచ్చినాయి ఈ వారం అయితే. రింగ్ ఉన్నాయి అన్నీ. మొత్తం 2 సంవత్సరాల లోపల ఉంటాయి. ఈ ఆవులు కూడా వచ్చినాయి. ఆవుల వీడియో తీయండి అని చాలామంది అంటున్నారు. ఆవులు, బర్రెలు మీకు మొత్తం చూపిస్తా ఏ విధంగా ఉందో. అక్కడ రైతులు కట్టేసుకుంటారు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే. ఇక్కడ వచ్చేసి సూడివి, తర్పివి ఎక్కువ ఉంటాయి. చిన్న దూడలు నెల రోజులై, 3 నెలలై, 4 నెలలై, 3 నెలలు సూడివి కూడా దొరుకుతాయి. మీకు మొత్తం చూపిస్తా, మంచి గేదెలు చూపిస్తా. ఇది దులియా ఉంది, దులియా క్రాస్, 6 నెలలు సూడి ఉందని రాశాను. 6 months ప్రెగ్నెంట్. ఇవి కూడా హెవీ సైజ్ ఉన్నాయి. జఫ్రాబాదీ కొంచెం వీక్ అయిపోయినాయి. ఎత్తు పొడవు చాలా హెవీ ఉన్నాయి. నార్మల్గా ఉన్నాయేమో ఇవి. ఈడ కూడా పడ్డలు ఉన్నాయి. 1 2 3 4 5 6 పడ్డలు ఉన్నాయి. దూడలు సంవత్సరం పైన ఉంటాయి ఇవి. పడ్డలు అయితే ఉన్నాయి. దూడలు చాలా వచ్చినాయి. రైతులు కొని కట్టేసుకుంటారు. ఏం రేట్లో కొన్నారు బాబాయ్? ఏం రేటు కొన్నారు? 55 ఒక్కొక్కట. 55 కొన్నారంట. ఒకదానికి దూడ ఉంది, ఒకదానికి దూడ లేదు. ఇది బుల్ వచ్చేసి 6 వన్ల మీద ఉంది. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సింగాల్ ఉంది, రెడీ టు క్రాస్ ఉంది. 1,50,000 చెప్పిన ఉండే. ఎవరికైనా కావాలంటే 1,00,000 మీదనే దొరుకుతుంది. 1,00,000 లోపల అంటే రాదు. బుల్ వచ్చేసి మీరు సైజ్ చూడవచ్చు ఏ విధంగా ఉందో. మంచి సైజులో ఉంది. వేరే చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో ఈ వారం. ఇంకా వస్తూనే ఉన్నాయి. రైతులు తీసుకొని వస్తున్నారు, అమ్మే వాళ్ళు తీసుకొని వస్తారు. బర్రెలు రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ కూడా బర్రెలు వచ్చినాయి. ఇది వచ్చేసి బుల్ ఉంది, 1 year అబౌవ్, సంవత్సరం పైన ఉన్నాయి. ఇది వచ్చేసి 6 నెలలు 7 నెలలు ఉంటాయి. రింగ్ ఉంది. ఇది ఇట్లాంటి బుల్స్ వస్తాయి చాలా. ఇవి వచ్చేసి మొత్తం గేదెలు చూపిస్తాం మీకు.
ఇక్కడ ఆల్రెడీ బేరం అవుతుంది. 5 నెలలు, 6 నెలలు, 4 నెలలు సూడి ఉన్నాయి ఇవి. రేట్లు అయితే చెప్పరు వీడియోలలో. ఇది కూడా రింగ్ ఉంది. ఈసారి బుల్స్ చాలా వచ్చినాయి. హై, రింగ్ ఉంది. ఇది కూడా ఎన్ని వన్లు వేసిందేమో. ఇక్కడ వచ్చేసి ఆడే మొగ. ఈడ కూడా రింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది రింగ్ ఉంది. బుల్లే. ఇది కూడా 1 ఇయర్ ఎబో ఉంటుంది. ఇది 2 ఇయర్స్ ఎబో ఉంటుంది. 2-3 ఇయర్స్ ఉంటుంది ఇది. అన్ని రకాలుగా వస్తాయి. గేదెలైనా దూడలైనా. గేదెలు, దూడలు కట్టేసిన వాళ్ళు. ఇది కూడా గేదె సేల్ అయిపోయింది. బుల్స్ అయితే చాలా వచ్చినాయి. ఇది దేవిని ఆవు, దియోని. ఇది కూడా గేదె మంచిగా ఉంది. 3 అయితే ఉంటుంది. సూడి లేదేమో. ఇది వచ్చేసి గీర్ ఉంది. ఇది వచ్చేసి మొత్తం గేదెలు లైన్గా కట్టేస్తారు. మొత్తం 6 నెలలు, 5 నెలలు సూడి ఉంటాయి. ఒక్కొక్క గేదె అయితే వీడియో తీస్తే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. ఇవేమో తరపి ఉన్నాయి. దులియా ఉంది, ఒకటి దులియా క్రాస్ ఉంది, ఒకటి ముర్రా ఉంది. ప్రతి వారం ఏ విధంగా ఉన్నాయి గేదెలు చూపించచ్చు, ఎట్లాంటి క్వాలిటీ వచ్చినాయి, ఏం రేట్లో ఉన్నాయి. అయితే మార్కెట్ని బట్టి ఉంటుంది. రైతులు ఎక్కువ మంది వస్తే తక్కువ రేట్లో వస్తాయి. ఎక్కువ రేటువి తక్కువ రేట్లో వస్తాయి. ఇది దూడ ఉంది. 2-3 నెలలు అయిందేమో. ఏమి ఆడదూడ ఉంది. పాలిస్తే 3 లీటర్లు ఇస్తుందేమో. రైతు కొన్నాడు, కొని కట్టేసుకున్నాడు. తొలసూరు ఉందేమో. ఇది తొలసూరు కూడా వస్తాయి. ఇక్కడ వచ్చేసి అన్ని మంచి గేదెలు అన్నీ రైతులు కొనేస్తారు. దులియావి. ఇది కూడా ఆవు ఉంది. ఇది గేదె ఉంది. 7 నెలలు సూడి అంట. కొంచెం వంగిపోయింది ఉంది. దులియావి కూడా ఉన్నాయి. ఇవి పడ్డలు, దూడలు. ఇది 3 వచ్చేసి దులియా ఉన్నాయి. ఎవరన్నా రైతు కొనేసిండేమో. వారం అయితే దూడలు, గేదెలు వచ్చినాయి మంచినే. ఇక్కడ వచ్చేసి మొత్తం కొని కట్టేసుకుంటారు ఎవరన్నా రైతులు. వాళ్ళు వీళ్ళు ఎవరన్నా కొన్నోళ్ళు ఉంటే నీడలా కట్టేసుకుంటారు. ఇవి వచ్చేసి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి. ఇది కూడా బుల్లు ఉంది. అమ్మిందేమో ఎవరన్నా రైతు కొని. ఆరు 4 వందల మీద ఉంటుంది ఇది. బుల్లు వచ్చేసి ఇవి కూడా జఫ్రాబాద్. రైతు కొన్నాడేమో. ఈ వారం జఫ్రాబాద్వి అయితే చాలా వచ్చినాయి. ఇది కూడా ఫీమేల్ ఉంది. చాలా దూడలు వచ్చినాయి ఈ వారం అయితే. ఇవి కూడా ముర్రా, జఫ్రాబాదీ క్రాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. మేల్స్ ఉన్నాయి. ఇవి మేల్, ఫీమేల్ ఉన్నాయి. 1 ఇయర్ లోపల, 1 ఇయర్ అబవ్ ఉంటాయి. మంచి జాతి ఉంటే రైతులు కొంటారు. ఇది కూడా హెవీ సైజ్ ఉంది జఫ్రాబాదీలో, కానీ ఇది ప్రాబ్లం ఉందేమో. ఇదేమో పడ్డా ఉంది. రింగ్ పడ్డా ఉంది. ఇది గేదె ఉంది. చూడుందేమో ఇది. ఇక్కడ కూడా కట్టేస్తారు రైతులు. సూడి ఉంటే రైతులు కొనడానికి ట్రై చేస్తారు. ఇది వచ్చేసి బుల్ ఉంది.
ఇవి కూడా మేల్స్ ఉన్నాయి. మేల్స్ ఉంటే చాలామంది తక్కువ మంది కొంటారు, ఫిమేల్ ఉంటేనే ఎక్కువ మంది కొన్నికి ట్రై చేస్తారు. పడ్డలు కూడా వచ్చినాయి ఈ వారం అయితే. ఇది గేదెలని ఏదో డైరీ తీసేసినట్టు తరిపిది ఉందేమో. ఇది 5 నెలల సోడి ఉంది జఫ్రాబాద్. ఇట్లాంటి గేదె 5 నెలల సోడి ఉందంటే 70-80 లోపల బయట దొరుకుతాయి. ఇవి అయితే అలగలగా ఉంటాయి రేట్లు. ఇది బూరి ఉంది, ఇది జఫ్రాబాద్ ఉంది. తరిపి ఉంటాయి ఇవి. ఇది కూడా జఫ్రాబాద్ ఉంది. ఖాళీ బర్రె ఉందంట, పాలు ఇస్తుంది. ఇట్లా రైతులు తీసుకొని వచ్చి నీళ్ళు తాపుతారు. గేదెలు సేల్కి అవైలబుల్ ఉంటాయి, సేల్ చేయడానికి తీసుకొస్తారు. ఇక్కడ కూడా రైతులు తెచ్చారు. ఇది వచ్చేసి ఎవరికేం తెచ్చారు కాగా? ఎల్లారెడ్డికి ఏం తీసుకొని వచ్చారు అంట. ఐదు పెద్దవి, 2 చిన్నవి ఉన్నాయా? 3 ఏం రేట్ చెప్పారు? 4కి 2 లక్షలు. 50 లెక్క అవి చెప్పిన, ఇవి 45 చెప్పి. ఇవి 30. 3కి 10,000. 30 ఒక్కొక్కది రేట్లు అయితే చెప్తారు, చూసి మాట్లాడుకొని తీసుకోవాలి. ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం. ఈ వారం జర పడ్డలు తక్కువ వచ్చినాయి, ఎందుకంటే సేల్ అయితే లేవు ఎక్కువ. ముర్రా, బన్నీ, వెంగులు మొత్తం సపరేట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వేరే రైతులు కట్టేస్తారు, తెచ్చి అమ్ముకునేటోళ్ళే ఉంటారు, బేరగాళ్ళు ఉంటారు, మారు బేరం చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి, అక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోయి సేల్ చేసుకుంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఎక్కడికైనా, మీరు వెహికల్ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి వచ్చేసి 1000 లైక్స్ కొట్టండి. నేను పార్ట్ 2 వీడియో రైతులతో మాట్లాడిపిస్తాను. కొంచెం బిజీ ఉంటున్నా కాబట్టి వీడియోలు తీస్తలేను ఎక్కువ. రైతులు కూడా కొంతమంది చెప్తలేరు వీడియోలో, సిగ్గుపడుతున్నారు. మీరు లైక్ చేయండి, నాకు కూడా ఎంకరేజ్ ఉంటుంది, చాలామంది రైతులకు వెళ్తుంది ఈ వీడియోలు. ఇవి కూడా 5 దూడలు ఉన్నాయి, ఫిమేల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ సూడి తరిపి ఉంటాయి. మొత్తం మార్కెట్ మొత్తం చూడవచ్చు. మీరు ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ చేయండి. నేను పార్ట్ 2 వీడియో తీసి మీకు వీడియో పెడతాను. టైం ఉండలేదు, రైతులు వస్తున్నారు, బర్రెలు కూడా తెచ్చి అమ్ముతున్నాం మనం. అందు గురించే కొంచెం టైం ఉండలేదని వీడియోలు తక్కువ వేస్తున్నాం.